హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసరికి మనకు డే 4 ఫుడ్ డెలివరీస్లో అండ్ ఈ రోజు వచ్చేసరికి ఫస్ట్ ఆర్డరే మనకు దగ్గర మారతల్లి వరకు అయితే తగిలింది అండ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 98 రూపీస్ దీంట్లో. అండ్ బీటీఎం సెకండ్ స్టేజ్ నుంచి మారతల్లికి అయితే తగిలింది. నేనైతే వెళ్ళి ఫుడ్ అయితే పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను. 2000 years later. సో గైజ్, మనమైతే రెస్టారెంట్కి అయితే రీచ్ అయితే అయిపోయాము అండ్ ఇక్కడ బీటీఎం స్టేజ్ 2 నుంచి అయితే వచ్చింది ఆర్డర్, షోలనా రెస్ట్రో. అండ్ రెస్టారెంట్ వచ్చేసరికి మనకు లాపినోస్ పిజ్జా పైన అయితే ఉంది రెస్టారెంట్, ఇక్కడ షోలనా రెస్ట్రో. సో నేనైతే వెళ్ళి పికప్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. త్వరగా వెళ్ళిపోదాం. One six two zero. 1620 ठीक है भैया, कितना टाइम पकड़ेगा? ठीक है మనకైతే ఇంకొక 2 మినిట్స్లో అయితే ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. సో తీసుకెళ్ళైతే త్వరగా డెలివరీ అయితే చేసేద్దాము. గైస్, ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ అయిపోయింది అండ్ ఇదైతే 12 కిలోమీటర్స్ అయితే డెలివరీ అయితే చేయాలి. 1620 గుడ్. అండ్ డెలివరీ వచ్చేసరికి 10 కిలోమీటర్స్. సో 21 మినిట్స్ అయితే దొరుకుతుంది. ఇల్లు అయితే డెలివరీ చేసేద్దాం. Artlist.io. సో గైజ్, మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము అండ్ లేడీస్ పీజీ, యా ఇదే లొకేషన్ అయితే, శ్రీ దుర్గా లేడీస్ పీజీ. నాకైతే ఊబర్లో ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను నేను అండ్ అది కానీ వాళ్ళు వెయిట్ చేసి ఉంటే పోయి అయితే తీసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. సో గైజ్, మన ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఊబర్లో ఒకవేళ వెయిట్ కానీ చేస్తుంటే వాళ్ళు, నేనైతే పికప్ అయితే చేసుకుంటాను వెళ్ళి. వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఊబర్లో. సో నేనైతే వెళ్ళి రైడ్ అయితే చేసేద్దాం. ఒక ఎంత వస్తుంది, ఒక 50 రూపీస్ ఏమో వస్తుంది అంతే. దీంతో చేసేద్దాం. సో గైజ్, నేనైతే ఇక్కడ అరైవ్ అయితే అయిపోయాను. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను అండ్ కస్టమర్ కానీ వస్తే పికప్ చేసుకొని డ్రాప్ అయితే చేసేద్దాము. అండ్ ఈ రోజు నుంచి మీకు లెంతీ వీడియోస్ అయితే రావు. ఒక 10 మినిట్స్కి అయితే నేను అడ్జస్ట్ చేసేస్తాను. 20 మినిట్స్ అట్లా లాంగ్ వీడియోస్ అయితే పెట్టాను. 10 మినిట్స్కి అడ్జస్ట్ చేసి అయితే పెడతాను. హలో భయ్యా, ఇధర్ ही है भैया. भैया इधर पीछे 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 पीछे. సో గైజ్, నేనైతే స్టార్ట్ అయితే అయిపోయాను అండ్ సర్జాపూర్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చింది. సర్జాపూర్ రోడ్ సిగ్నల్ దగ్గరికి 2 కిలోమీటర్సే, చిన్న రైడే అండ్ కంప్లీట్ చేసి ఈరోజు దగ్గర బాగానే పని చేయాలి. సో ఎర్నింగ్స్ అయితే నేను చెప్పట్లేదు కదా. అండ్ ఈ వీడియోస్తో పాటే షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. దాంట్లో అయితే ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అంత ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో అయితే ఉంటుంది. సో ఎవరెవరైతే ఈ వీడియోస్ అయితే చూస్తున్నారో కన్ఫామ్గా షార్ట్స్ ఉంటాయి. ఈ ఛానల్లో షార్ట్స్ వస్తూనే ఉంటాయి. షార్ట్స్ డైలీ రోజుకి ఒక 2 to 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో వెళ్ళి అయితే చెక్అవుట్ అయితే చేసేయండి. ఓకే, $37. Yeah, thank you. సో గైజ్, ఇంకొక రైడ్ అయితే వచ్చేస్తుంది. నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను సర్జాపూర్ సిగ్నల్ నుంచి సర్జాపూర్ రోడ్కి అండ్ ఇది కూడా పికప్ అయితే చేసుకుందాము.
ఈరోజు వచ్చేసరికి అంతా రైట్సే వస్తున్నాయి. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి మనము. ఈరోజు అంతా ఎంతో రైట్స్. సరే ఫుడ్ డెలివరీస్ కూడా చేద్దాం, రైట్స్ కూడా చేద్దాం, ప్రాబ్లం ఏముంది. ఓ మామ చంపేస్తాడట. ఈ క్యాబ్ నా కొడుకులు తోలాలి. ఎట్లా తోలుతారు అంటే అట్లా తోలుతారు ఇక్కడ అసలు. అండ్ ఓకే, మనకైతే చాలా దగ్గర పికప్సే వస్తున్నాయి ఎందుకో. చూడండి ఇక్కడి నుంచే పికప్ అయితే వచ్చింది. అండ్ ఇవన్నీ ఉంటాడు మనకు. ర్యాపిడో ఓటీపీ భయ్యా 85 హెల్మెట్ లేలో. సో గైజ్ ఇప్పుడే మనం రిటర్న్ వచ్చాం కదా, సేమ్ ఆ రూట్ మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం మనము. మళ్ళీ ఇంకా 6.5 కిలోమీటర్స్ 11 మినిట్స్ అయితే ఉంది. ఈరోజు రైడ్స్ అండ్ ఫుడ్ ఆర్డర్స్ కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వ్యూవర్స్కి, ఎవరెవరైతే చూస్తున్నారో మీరు ఛానల్ని చూస్తున్నారు కాదనట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నా తరపున ఒక్క రిక్వెస్ట్ అనుకోండి అంతే. भैया इधर ही है. अरे तो 50 रुपीज़ कैश देता हूँ, बाकी का ऑनलाइन पे करो. ठीक है भैया, कैसे भी करो, प्रॉब्लम नहीं. 87 हुआ है. हाँ. और कितना 40 का है ना. 50 दे दिया ना. हाँ सिर्फ 37 है. థ్యాంక్ యూ భయ్యా. గైజ్ మన థర్డ్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ చూద్దాము ఇంకా ఎన్నో వస్తాయేమో తెలియదు. కస్టమర్ అయితే డ్రాప్ చేశాను అండ్ వెళ్తున్నాను అట్లే. నెక్స్ట్ ఆర్డర్ ఏమైనా ఇస్తే బాగుండు. ఇక్కడ నుంచి చాలా లోపలికి అయితే వచ్చేసాను, ఒక విలేజ్ టైప్ ఇది. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా చూద్దాము ఇక్కడ నుంచి ఏం తగులుతాయి అనేది. టైం వచ్చేసరికి 12:53 అయితే అయింది. ఇంకా మనకు స్టిల్ 3 hours ఉంది పని చేయడానికి. 3 hoursలో ఒక 300 to 400 చాలు ఎక్స్పెక్టేషన్. 300 to 400 ఎక్స్పెక్టేషన్ చేసామంటే చాలు. చూద్దాము ఏం జరగద్దు అనేది. సో గైజ్ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇంకొక రైడ్ అయితే తగిలేసింది మనకు మడివాలాకి. నేనైతే ఇప్పుడు సర్జాపూర్ రోడ్లో అయితే ఉన్నాను. సర్జాపూర్ విలేజ్ అనుకోండి ఇది. అండ్ ఇక్కడ నుంచి అయితే మడివాలా 12 కిలోమీటర్స్ 12.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. పోయి అయితే త్వరగా డ్రాప్ చేసేద్దాం. మీరు చూడండి రోడ్ ఎట్టుంటుంది అంటే ఇది మొత్తము ఖాళీ విలేజ్ రోడ్ ఇది. మొత్తం ఇలాంటి ట్రక్స్ మాత్రం తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. లొకేషన్ దగ్గరకు అయితే రీచ్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మనకు రైట్ అయితే చూపిస్తుంది. సో చూసారు కదా, చాలా అసలు విలేజ్ టైపు. బెంగళూరు ఇంకా డెవలప్ అవ్వాలి అయితే బయట. సో సిటీ వరకు అయితే బెంగళూరు చాలా డెవలప్డ్, వెల్ డెవలప్డ్. అండ్ బయట వచ్చేసరికి చూడండి, నాకైతే మన నెల్లూరు రోడ్లు అయితే గుర్తొస్తున్నాయి ఇలాంటివన్నీ చూసి. ఆటో నగర్లో కూడా ఇప్పుడు రోడ్లు పడిపోయినాయి. సారీ, మన నెల్లూరు రోడ్లే, ఆంధ్ర రోడ్లే గుర్తొస్తున్నాయి. ఏం చేస్తాం. సో కస్టమర్ అయితే 2 minutes అయితే వెయిట్ చేయమనేసి అయితే అన్నారు. సో నేనైతే వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి త్వరగా పికప్ చేసుకుని డ్రాప్ అయితే చేసేద్దాం త్వరగా. అండ్ 2:30కి అయితే టీ బ్రేక్ కాగదాం ప్రశాంతంగా రిఫ్రెష్మెంట్ కోసం. చూద్దాం ఆ గ్యాప్ అయినా మనకి ఈరోజు ర్యాపిడో ఇస్తుందా లేదా అనేది తెలీదు. అండ్ ఈరోజు ఫ్రైడే కదా. సో ఓటీపీ భయ్యా 4331 हेलमेट ले लो. సో గైస్ పికప్ అయితే అయిపోయింది. అండ్ 26 minutes అయితే చూపిస్తుంది. డిస్టెన్స్ వచ్చేసరికి 12 kilometers. సో ఈరోజంతా నాకు తెలిసిన వరకు ఇంకా తిరుగుతూనే ఉంటాను నేను ఆల్మోస్ట్ రైడ్స్లోనే. ఒకవేళ నాకు రంజాన్ మంత్ కానీ లేకపోతే మంచిగా సంపాదించవచ్చు వీకెండ్స్ వచ్చేసరికి. కానీ రంజాన్ మంత్ మధ్యలో వచ్చేసింది కాబట్టి ఏం చేయలేం.
సో గైజ్ ప్రజెంట్ అప్డేట్ వచ్చేసరికి మనం సర్జాపూర్ రోడ్లో అయితే ఉన్నాము. అంబలిపుర సర్జాపూర్ రోడ్ రిటర్న్ వెళ్తున్నాము. బట్ ఇక్కడ మాత్రము పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే పోతున్నాయి. ఇలాంటివి ట్రైలర్స్, సారీ కంటైనర్స్ కాదు, పెద్ద పెద్ద ట్రైలర్స్ అయితే పోతున్నాయి. చూడండి, దీన్ని హ్యాండిల్ చేయడానికి పెద్ద క్రూవే ఉంటుంది. మళ్ళా ఒక చిన్న మిస్టేక్ అయినా అంతా కొలాప్స్. అందుకోసం సో గైజ్ మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అన్న వచ్చేసరికి టీ సిగరెట్ ఎక్కడైనా ఉంటే ఆపు, నేను తీసుకోవాలి అనేసి అయితే అన్నారు. సో దానికోసం అయితే పోతున్నాను. రైడ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసి అండ్ ఆయన కోసం అయితే పోతున్నాను. సో గైజ్ మనమైతే అన్నకి వాటర్ బాటిల్ కావాలనేసి తిరుగుతున్నాము. ఎక్కడికో ట్రావెల్ చేయాలంట. సో వాటర్ బాటిల్ లేకుండా కష్టం కదా. సో దానికోసం అయితే ట్రావెల్ చేస్తున్నాం. వద్దండి అక్కడన్నా. నేనైతే రైడ్ అయితే ఆల్రెడీ ఎండ్ చేసాను. ఎండ్ చేసి ఇంకా సరైన వాటర్ బాటిల్ అంటున్నావు కదా, పోదాంపా అనేసి అయితే అన్నాను. సో తీసేసుకొని మళ్ళీ తన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి మడివాళ్ళ బ్రిడ్జ్ సో డ్రాప్ చేసి మనమైతే వెళ్ళిపోదాం అక్కడి నుంచి. హియర్ ఓన్లీ వీ కెన్ కమ్ బై దిస్ వే. 189 cash collected. Okay, 189 bro. మంచి రైడ్ ఏమైనా తగులుతుందేమని వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. నేనైతే ఫుడ్ ఆర్డర్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాను. అండ్ 5 kilometers అయితే చూపిస్తుంది బీటీఎం స్టేజ్ 2కి. సో ఈ బీటీఎం కోర్మంగ్లాలో ఉంటే ఏమవుతుందంటే మనకు రైడ్స్ అనేవి కంటిన్యూస్గా పడతానే ఉంటాయి. ఇంకా ప్రాబ్లం ఉండదు ఈ ఫుడ్ ఆర్డర్స్ కానీ. దానికోసం అయితే నేనైతే లోకల్లోనే తిరుగుదామని ఫిక్స్ అయ్యాను. పోతున్నాను, ఆర్డర్ పిక్ చేసుకొని మాట్లాడదాం. సో మన కోర్మంగ్లో ఫుడ్ స్ట్రీట్ కూడా క్లోజ్ ఉన్నట్టుంది. క్లోజ్ చేసేసి ఉంటారులేండి పోలీసు వాళ్ళు. ఈ టైంలో ఇంకేడ ఉంటుంది. టైం వచ్చేసరికి 1:51 అయితే అయిపోయింది. ఈ కోర్మంగ్లాలో అమ్మాయిలు అబ్బాయిలు తిరగడం మామూలుగా ఉండదు, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. గైస్ మనమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాము. పికప్ అయితే చేసుకుందాం. భయ్యా 2037. చూడండి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. కింద నేను దూరాల్సి వస్తుంది. ఈ పోలీసుల దెబ్బకి వీళ్ళు క్లోజ్ చేస్తారు, మనం మాత్రం ఎత్తుకొని సావాలి. 2037. ఈ చిన్న దానికి మనం 10 minutes వేస్ట్ చేసుకొని 3.7 kilometers వెళ్ళి డెలివరీ చేయాలి. చూడండి ఎట్లుందో. సో గైజ్ జ్యోతి నివాస్ కాలేజ్ రోడ్లో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అయితే అన్నీ బంద్ చేపిస్తున్నారు, షాప్స్ అన్నీ. అండ్ రోడ్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. లేదంటే తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకేం పని పాట ఉన్నది ఇక్కడ. వీకెండ్ వస్తే చాలు తిరుగుతూనే ఉంటారు. అరే అరే అరే, పెద్ద బండి ఉన్న వాళ్ళకంతా పలుపులు ఎక్కువ. ఏం చేస్తాం. వీకెండ్లో పెట్రోల్ కోసం చూడండి ఎంత లైన్లు ఉన్నాయో. క్యూ, పెద్ద క్యూఏ. అన్ని పంప్స్ అయితే క్లోజ్ చేసి ఒకే పంప్ అయితే ఓపెన్ చేసాడు. చూడండి అక్కడి వరకు అయితే లైన్ అయితే ఉంది. మనం ఎప్పుడు పట్టించుకొని మనం ఎప్పుడు డెలివరీ చేస్తాం ఇంకా దేవుడికే తెలియాలి. ఏం చేస్తాం, వెయిట్ చేద్దాం. పెట్రోల్ ముఖ్యం కదా. సో గైజ్ మనము కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం. ఆల్రెడీ కస్టమర్ కూడా కాల్ చేశాడు, భయ్యా ఎందుకు సిగ్నల్ దగ్గరే ఆగున్నాం అని. ఏం చేస్తాం, పెట్రోల్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం, ఎవరేం చేయలేం కదా. నేనైతే అదే రీజన్ చెప్పాను, త్వరగా వచ్చేసి అనేసి అన్నాడు. పోదాం, ఇప్పుడు డెలివరీ చేద్దాం. భయ్యా ఓటీపీ आता है बता दो कितना. థ్యాంక్ యూ. మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది ద వెఫెల్ కంపెనీ దగ్గర నుంచి. అండ్ నేనైతే పికప్కి అయితే వెళ్ళిపోతున్నాను. 400 metersలోనైతే ఉంది. వెళ్ళి చింటుగా
గైస్ మనకైతే క్యాన్సిల్ అయితే చేసేసారు అండ్ ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది అండ్ 62 రూపీస్ యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను నేను. పికప్కి అయితే అట్లీస్ట్ దీన్నైనా పికప్ చేద్దాం, చేసి డెలివరీ అయితే చేద్దాము. ప్రతిదీ క్యాన్సిల్ అవుతా ఉంది ఏందో ఈరోజు. ఆల్మోస్ట్ 2 ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఎక్కడుందో, టెక్సాస్ బర్గర్స్. చూడండి నేమ్స్ మామూలుగా ఉండవు, ఒక నేమ్తో ఉంటే ఇంకొక నేమ్తో అయితే ఓకే. టెక్సాస్ బర్గర్స్ దొరికేస్తుంది, ఇక్కడే కనబడుతుంది కదా. చూడండి ఎంత క్లౌడ్ కిచెన్ అయి ఉంటుంది. ఇది కూడా వెళ్ళైతే ఆర్డర్ తీసేసుకుందాము. ఇది కూడా టైం షెట్ చూడండి, అన్ని 2 minutes 5 minutes 7 minutes టైం వేస్తాడు. ఇట్లా ఉంటే ఇంకా ఎర్నింగ్ యాడ్ అవుతుంది. ఎర్నింగ్ అంతా లేటే అవుతుంది. 2 minutes వెయిట్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ డెలివర్ చేయాలి, మళ్ళీ కస్టమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడో లిఫ్ట్ చేయడో తెలియదు అని ఇట్లా ఉంటుంది. వెయిట్ చేద్దాం. 9211 భయ్యా 9211 9211 11 क्या ఓకే. సో గైస్ ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. ఇంత చిన్న దానికి సర్లేండి, మనం ఎన్ని మాట్లాడినా వేస్తే కానీ పోయి అయితే డెలివర్ చేసేద్దాం. రోడ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. వీకెండ్ అవి కూడా, వీకెండ్ వచ్చేసరికి 2:43 కల్లా ఎండ్ అయిపోద్దిలేండి వీళ్ళకి. అప్పటికే ఫుల్ నష అయిపోయి పడిపోతారు. సో గైస్ కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాను అండ్ కస్టమర్ కాల్ చేయాలి. లాస్ట్లో అయితే చూపిస్తుంది ఇది. కాల్ చేసేద్దాం కస్టమర్కి అండ్ చెప్పేద్దాం. యాస్మిన్ మంజిల్ జామియా మసీద్ ఇక్కడే ఉంది. सर OTP बता दो. 9189. థ్యాంక్ యూ గైజ్. ఆర్డర్ అయితే డెలివర్ చేసాను అండ్ టైం వచ్చేసరికి 2:52 అయితే అయింది అండ్ నేనైతే 3:30 నుంచి స్టార్ట్ అవుతాను రూమ్కి వెళ్ళడము. ఎందుకంటే నేను ఉన్నది 8 kilometers అయితే దూరంలో ఉన్నాను. సో చూస్తాను అండ్ అటు సైడ్ కానీ రైట్స్ వస్తే దన్ అంటే యాక్సెప్ట్ చేసి తెన్నండి వెళ్ళిపోదాం. గైజ్ ర్యాపిడోలో మనం ఇప్పటివరకు సంపాదించింది వచ్చేసి ఈ వీక్కి మనము ఎంత సంపాదించాం, 2291 2300 అయితే సంపాదించాము. అండ్ ఊబర్లో మళ్ళీ సపరేట్ లేండి, దీంట్లో అండ్ ఊబర్లో మొత్తం కలిపి దగ్గర ఈ వీక్ వచ్చేసరికి మనం 3500 or 4000 చేసుంటాము. ఇవి ఒకటే కొంచెం రెగ్యులర్గా వచ్చాను అండ్ మనకేంటంటే రెగ్యులర్తో పాటు టైం కూడా తగ్గిపోయింది. ఆఫ్టర్ రంజాన్ అయితే ఫుల్ టైం కొడతాను నేను అండ్ రోజు అయితే ప్రతి వీడియో రోజు వస్తుంది. రోజు 9 లోపు అయితే అప్లోడ్ అవుతుంది నైట్. అండ్ మీలో ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ అండ్ ఒక్క లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే నేను ఇప్పుడే ఎమర్జ్ అవుతున్నాను దీంట్లోకి. సో నేను ఎంత కంటెంట్ అయితే నేను డెలివర్ చేస్తానో సో మీరు కూడా అంతే కొంచెం ఎవరైతే చూస్తున్నారో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ట్రై అయితే చేయండి. సో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అయితే ట్రై చేయండి. సో బాగుంటుంది, నాకు కూడా చేసేదానికి కూడా నాకు ఎనర్జీ బాగుంటుంది. అండ్ నేను ఇక్కడి నుంచి అయితే రైడ్స్ ఏం లేవు, నేనైతే హై జోన్ కూడా ఆన్ చేస్తున్నాను. మనమైతే హై డిమాండ్ జోన్లోనైతే ఉన్నాము. చూద్దాం, వెయిట్ అయితే చేద్దాం వచ్చేంత వరకు, లేదంటే పోయి ఒక టీ అయితే తాగుదాం. మంచి టీ కానీ కొట్టినామంటే సెట్. ఆఫ్టర్ 20 minutes తర్వాత అయితే మనకి ఇంకొక ఆర్డర్ అయితే తగిలింది. అది కూడా ఈ అన్ననైతే నేను ఆల్రెడీ డ్రాప్ చేస్తున్నాను. తీసుకెళ్ళి. సో అదే అన్న మళ్ళా చేసినట్టున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ అయితే ఇచ్చున్నాడు తను. సో తనే అయితే కాల్ చేస్తున్నాడు. సో ఆయనకి చెప్పేద్దాం. సో అప్పుడైతే కొంచెం ఇంటరాక్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే తను అప్పుడు అమౌంట్ ఏంటంటే తనకు సర్వర్స్ రాక అమౌంట్ బ్రో నేను మళ్ళీ పే చేస్తా బ్రో అంటే నేను వచ్చేసాను. సో పక్క రోజు పొద్దున్నే పాపం వేసేసాడు ఆయనే. ఈ రోజుల్లో అలా వేయడం అంటే చాలా కష్టము. అది కాకుండా మన
బెంగళూరులో అంటే చాలా కష్టం. ఇక్కడ స్కామ్స్ తప్ప ఏం జరగవు. నేనైతే అన్ని స్కామ్స్లో ఇన్వాల్వ్ అయిపోయాను అనుకోండి స్టార్టింగ్ నుంచి. సో ఇది కూడా అట్లే. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యు మళ్ళా. ఓటీపీ షేక్ షేక్ షేక్. ఎటు ఇటు అటు ఇట్లా చూపిస్తుందా రూట్? ముందు నుండి చూపిస్తుందా? లే చూద్దాం బ్రో. బండి నెంబర్ చూసి అనుకున్నా, చూసి తెలుగు కదా, ముస్లిం పేరు ఉంది, ఇంకా వేరే వాళ్ళు అనుకున్నా. లేదు నీ నెంబర్ నేను ఆల్రెడీ సేవ్. సో గైస్ టైం వచ్చేసరికి 3:09, 3:10 అయింది. అండ్ మనం బన్నర్ఘట్ట రోడ్లో అయితే ఉన్నాము. తీసుకెళ్ళి డ్రాప్ చేసేద్దాం అన్నని. 778016 యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి? ది బెంగళూరు వాళ్ళ అని వస్తుంది. అయిపోయా వచ్చేసరికి ప్రతిసారి ఏదో ఒకటి అయితే. సరే బ్రో. 249 కదా, నీ నెంబర్ ఆల్రెడీ ఉంది. అండ్ హెల్మెట్ ఈ బ్రో, పోయినసారి కూడా సేమ్. సరే బ్రో. A few moments later. ఇంకొక రైడ్ అయితే నాకు సేమ్ టవర్ కెరెక్ అయితే తగిలింది నా ఏరియాకే, అందుకే యాక్సెప్ట్ అయితే చేశాను. సో గైజ్ నా క్యామ్లో అయితే స్టోరేజ్ అయితే అయిపోయింది. సో దానికోసం అయితే ఇంకా నేనైతే రికార్డ్ చేయలేను. సో నాకైతే ఇప్పుడు నేను టవర్ కెరెక్ అయితే తగిలింది సేమ్ నా ఏరియాకి. నేనైతే ఇంకా ఇది పికప్ చేసుకుని వెళ్ళైతే డ్రాప్ చేసేస్తాను. అండ్ ఇదే ఈ రోజుకైతే ఇదే లాస్ట్ ఆర్డర్. అండ్ రేపైతే కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.